పార్లమెంటులో హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా కోట మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం, అధ్యక్షులు మీజూరు మాధవ్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ వచ్చాక దళితులపైన ఎక్కడికక్కడ దాడులు చేస్తూ అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా దళిత బహుజనులు ఏకమై బహుజనుల పంతం బీజేపీ అంతం అనే నినాదంతో బీజేపీని గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, కేశవ, హేమంత్ పాల్గొన్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి హోమ్ మినిస్టర్ గా ఉండి అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో వ్యంగ్యంగా అంబేద్కర్ని సంబోధిస్తూ వ్యాఖ్యానిస్తూ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. అది కూడా నిండు సభలో చేయడం ఇది చాలా దారుణం. దీన్ని యావత్ భారతదేశం అంతా కూడా గర్హిస్తున్నారు. మరి ఇక్కడ బహుజన ఐక్య వేదిక మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని. కాబట్టి ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానిస్తే మొత్తం యావత్ జాతినే అవమానించినట్టుగా భావించి వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కోట నడి బజార్లో అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వల్లే నేను ప్రధానమంత్రిని అని అంటాడు, ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట అంటారు. ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఉందంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ లేదా ఢిల్లీలో కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసనం ఇది ఇంకొకటి చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు. మణిపూర్లో అంత దారుణం జరిగితే నోరెత్తల. దీనికి అంతటికి కారణం బీజేపీ, ఇక్కడ ఉన్న అమిత్ షా. కాబట్టి బహుజనులారా ఆలోచించండి. భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం నాశనం అయిపోయింది. దళిత బహుజనుల్ని ఎక్కడికక్కడికి తొక్కేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడికి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడికి విభజించేస్తున్నారు. విభజించి పాలించన్న సిద్ధాంతం బీజేపీ వంట పట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి పేదోళ్ళని కంకణం కట్టుకున్నది. దీన్ని అంతా వ్యతిరేకించాలంటే, దీన్ని అణగదొక్కాలంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఒకటవక తప్పదు. పతనం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇప్పటి వరకు ఏదేదో చేసుకున్నారు, క్యాంపరైన్లు చేసుకున్నారు, గెలిచారు, ఓకే. ఇంక జరగదని ఖచ్చితంగా మీ పంతం బహుజనుల అంతం, బీజేపీ అంతం అనే నినాదంతో భారతదేశం మొత్తం కదిలింది. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని నిజం తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇంతున్నా కానీ వీళ్ళకి ఈర్ష్యా దేశాల కంటే కూడా బాధ ఎక్కువ. అంబేద్కర్ వచ్చేస్తున్నాడు ముందుకి, రాజ్యాంగం వచ్చేస్తుంది ముందుకి, మన ప్రాణాలు ఎక్కడ పడిపోతాయి, మన కోటలు ఎక్కడ కూలిపోతాయని చెప్పేసి భయపడిపోతా ఉన్నారు. ఆ భయంతోనే అమిత్ షా కడుపులో నుంచి మనసులో నుంచి ఏదైతే ఉందో భావోద్వేగంతో చెప్తాడు అతను. ఏమి భారతదేశం అంతలో ఇందిరాగాంధీ నన్ను బయట నెట్టేస్తే నా రాజ్యాంగం నన్ను లోపలికి తీసుకుపోయి గుళ్ళో ముట్టించిందని ఆమె చెప్తుంటే, ప్రధానమంత్రి ఒక సైడ్ చెప్తుంటే, ముఖ్యమంత్రి ఒక సైడ్ చెప్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా అని వీళ్ళు ఇంత దారుణంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రోజులు దగ్గర పడే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని భారతదేశంలో డిపాజిట్ కోల్పోయే విధంగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న బహుజనులు మొత్తం అందరూ ఒకటయ్యి బీజేపీ పార్టీని అంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి అమిత్ షా
జాగ్రత్త, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను ఖచ్చితంగా పదవి నుంచి దించే వరకు ఈ నిరసనలు భారతదేశం మొత్తం ఆగవు. నిన్ను అరెస్ట్ చేసే వరకు ఆగవు అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.